నేను మళ్ళీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీ వయసు 16. జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు ఎటున్నా గాని ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా? అవి మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం. జన్మభూమి కమిటీ వాళ్ళు నలుగురు సంతకం చేస్తే పెన్షన్లు ఇవ్వడం ఏంటి? వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది ఎంత లోపభూయిష్టమైందంటే కావాలని దోపిడీ చేసే విధానం అది. జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలంటే జన్మభూమి కమిటీ నలుగురు సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్య